సో, నేపాల్ ఉన్న యూత్ గానీ, ఆల్మోస్ట్ యంగ్ జనరేషన్స్ టోటల్‌గా వాళ్ళకి అగైనెస్ట్ అయిపోయినారు. మొత్తం దీనికి కారణం కరప్షన్ అనమాట. లాస్ట్ టైమ్ శ్రీలంక ఎలాగో ఈసారి మన నేపాల్ అట్లా రెడీ అయింది. సో, నేపాల్‌లో చాలా వరకు అన్‌ఎంప్లాయ్‌మెంట్ చాలా వరకు ఉందండి. సో, ఎందుకంటే కరప్షన్ అనమాట. కరప్షన్ ఆల్మోస్ట్ నేపాల్‌లో ఆహ్, జరుగుతుంది. దానికి కారణం రాజకీయ నాయకులనమాట. ఎవరైతే ఉన్నారో ఈ సీఎం పీఎం కానీ మొత్తం నేపాల్ ఉన్న వాళ్ళ యొక్క సీఎం, పీఎం అయితే వాళ్ళు చేసే దారుణాలు అంటే వాళ్ళ అమౌంట్ తీసుకొని పోయి వాళ్ళ పిల్లలకి పెట్టి బయట చదివించుకుంటున్నారు. కానీ నేపాల్‌లో ఎవరిని పట్టించుకోల. అందుకేం చేస్తున్నారు వాళ్ళు ఈ మ్యాటర్ అంతా బయటికి తెలుస్తుందేమో అని చెప్పి దాన్ని బ్యాన్ చేశారు. యూట్యూబ్‌ని, ఇన్‌స్టాగ్రామ్‌ని. దీన్ని మొత్తం అపోజిషన్ పార్టీ కొంచెం అడ్వాంటేజ్‌గా తీసుకొని, సో, పార్లమెంట్ ఉన్న గోడల్ని ఇవి మొత్తం కొంచెం వాళ్ళు క్యాష్ చేసుకొని కొట్టేస్తున్నారనమాట. సో, 16 మంది చనిపోయారనమాట యూత్ సో, మన కంట్రీ కూడా ఆ విధంగా కాకూడదు. అంటే రాజకీయ నాయకులు వాళ్ళైతే లాస్ట్‌కి మీకు మీ పీఎం వెళ్ళిపోయాడు గదా! సో, గొడవ జరుగుతా అంటే మీకెవరు కావాలని రిపోర్టర్ అడిగితే సో, మన यहाँ पे सुन लीजिए, मोदी जैसा सरकार होता ना, ये नेपाल यहाँ नहीं रहता यहाँ पे। ఎంప్లాయ్‌మెంట్ లేకన్నా కొంచెం నెగ్లెక్ట్ అయిందనుకో మంది కూడా నెక్స్ట్ నేపాల్, శ్రీలంక లాగే రెడీ అయితుంది అని నా ఒపీనియన్. సో, అక్కడైతే యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ అయితే బ్లాక్ చేశారు కాబట్టి మన వీడియోతో వాళ్ళకి సపోర్టివ్‌గా ఈ వీడియో తీయడం జరిగింది.